మనం ఈ వీడియోలో బ్లౌజ్ తొందరగా నేర్చుకునే విధానం నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా, దీన్ని ఇట్లా మడుచుకొని 4 మడతలు ఇట్లా రావాలి. ఇట్లా పెట్టుకున్నాం. పేపర్ని 2 మడతలు వేసుకున్నాము. ఇట్లా మన సైడ్కి తిప్పుకోవాలి. చూడండి, అది కరెక్ట్గా వస్తుంది ఇట్లా పెట్టుకుంటే. రండి, ఇప్పుడు మనం ఖర్చుకు వదిలిపెట్టుకొని కొలత పెట్టుకోవాలి. ఇప్పుడు భుజం దగ్గర పెట్టుకున్నాం కదా, ఖర్చుకి కొంచెం 1/4 ఇంచు పెట్టుకోవాలి ఎక్కువ. ఇక్కడ కొలత ఉంది కదా, దీన్ని కరెక్ట్గా తీసుకోవాలి. ఈ ముందు 1/4 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. ఫస్ట్ మనం ముందు నెక్ తీసుకున్నాము. నెక్స్ట్ చంక, అంటే ఇది ఉంది కదా ఖర్చు పైకి రావాలి, కొంచెం కరెక్ట్గా తీసుకున్నాం. ఇది మధ్యలో ఉంది కదా నడుము, కరెక్ట్గా మనం పొడవు ఎంత కావాలో తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పైకి తీసేసి కింద హ్యాండ్ని వెనుక భాగం నుంచి ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. తరువాత మనకి ముందు పార్ట్, ఇది ముందు పార్ట్ షేప్ పట్టి ఉంది కదా, షేప్ పట్టి ఇక్కడ కొలతలు పెట్టుకున్నాం. ఇప్పుడు ముందు భాగంలో ముందు తట్టు ఉంది కదా, ఎదురు వచ్చే తట్టు కొంచెం ఇది కరెక్ట్గా ఉంది కదా, దీనికంటే 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ ఉంది కదా నెక్, దీనికంటే 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే అది మనం ఇక్కడ కుట్టేసుకున్నప్పుడు వస్తుంది, ఇది షేప్ పట్టీలోకి వస్తుంది కరెక్ట్గా, అప్పుడు సరిపోతుంది. తర్వాత ఇక్కడ తీసుకొని షేప్ భాగం తీసుకుని కరెక్ట్గా చూడండి తీసుకున్నాం. ఇక్కడే వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది అయిపోయింది. అప్పుడు చూడండి, ఇదిగో చంక, వచ్చి గీసాము అక్కడ. తర్వాత షేప్ భాగం, ఇది వచ్చేసి నెక్, ముందు పార్ట్ వచ్చేసిందండి. మనం తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. పేపర్ని 2 పేపర్లు కట్ చేసుకోవాలి. మనం కొలత ఎంత పెట్టుకున్నాం అంతే వస్తుంది. అది పేపర్ మీద ఎందుకు పెట్టుకుంటున్నామంటే, మనం పేపర్ పెట్టుకున్నాం అనుకో కరెక్ట్గా మనకి కొలత వస్తుంది. అదే మనం బ్లౌజ్ మీద పెట్టామనుకో జారిపోవడం, అటు జరగడం ఇటు జరగడం వస్తుంది. ఇది ఈజీ పద్ధతి. మనం ఎన్ని బ్లౌజులు అయినా కానీ ఇదే అది పెట్టుకొని కుట్టుకోవచ్చు. మనం ఈ పేపరే పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకున్నప్పుడు ముందు పార్ట్ తీసుకునేటప్పుడు వెనక పార్ట్ సపరేట్ చేసుకుంటాము. ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిందండి. ఇది ముందు భాగం తీసుకున్నప్పుడు చంక కట్స్ కొంచెం తీసుకుంటే మనకి పీస్ అట్లా తీసామంటే చంకలో బాగా వస్తుంది కరెక్ట్గా, బుడగలు రాకుండా. చంక అయిపోయిందండి. ఇది ముందు భాగం, ముందు పార్ట్ వచ్చేసింది. ఒక పార్ట్ చేసుకున్నామంటే మనం పొర మీద వేసుకొని, ఇది మళ్ళీ వీడియోలో నేను చెప్తాను బ్లౌజ్ మీద పెట్టుకొని కట్ చేసుకునేది. ఇప్పుడు పేపర్ కటింగ్ చెప్తున్నాను ఈ వీడియోలో. వెనక నెక్ ఉంది కదండి, అది పెట్టుకున్నాం. ఇప్పుడు అంతే, అదే కొలత వస్తుంది మనకు కరెక్ట్గా.
చాలండి. ఈ నెక్ అంటే ఏ నెక్ అయినా నీకు నేను అన్ని నెక్కులు పెట్టి చూపిస్తాను. ఈ ఆది బ్లౌజ్ ఈ నెక్ ఉంది కనుక నేను ఈ నెక్ పెడుతున్నాను. అది కానీ చూపిస్తాను మరలా. వెనక భాగం అండి. దీన్ని ఇంకా మనం ఇక్కడ పీసు అదంతా ఏం కట్ చేసుకోవద్దు. వెనక భాగం ఇది, ముందు భాగం ఇది వచ్చేసింది. మనం హ్యాండ్కి అండి, హ్యాండ్కి తీసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ కొలత పెట్టుకున్నాం. ఇదిగోండి, వచ్చేసి వెనక భాగం రావాలండి. ముందు భాగం వస్తే మనకు కొలత రాదు. వెనక భాగం పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇంతవరకు ఖచ్చితంగా ఇది పెట్టేసాం. పొడవు ఇంత కావాలి, ఇంతే పెట్టాము. ఈ ఖర్చు ఉంది కదండి, ఈ లోపల ఇటువైపు సైడ్ ఉంటుంది హ్యాండ్ సైడు, అది పైకి తిప్పుకోవాలి. పైకి తిప్పుకొని ఎంతవరకు ఉందో మన ఖర్చు అంతవరకు తీసుకోవాలి. ఇట్లా కొలత పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఖర్చు కుట్లోకి వచ్చి ఇటు పైకే వచ్చింది. ఇది ఎక్కడికి ఉందో అక్కడి వరకే మనం గీత గీసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్ వచ్చేస్తుంది. ఇది ఉంది కదండి, ఇక్కడ ఈ పైకి పెట్టుకొని ఇక్కడే తీసుకోవాలి హ్యాండ్ గుర్తు. ఓకే అండి. వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ముందు సైడ్కి రావాలంటే చంక పీస్ తీసుకోవాలి. దానికోసరంగా మనం ఇట్లా ఒక గీత తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం కదా, ఇదేంది ఇట్లా మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను వేరే ఇంకో వీడియో చేస్తాను, దాంట్లో అర్థం చేసుకోండి. మీకు ఇది కనుక అర్థం కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలాగా నేను నేర్పించగలను. ఇట్లా పీస్ తీసామంటే ఒకవైపు పీస్ తీయాలి, అది ముందు భాగంకి రావాలి. నెక్స్ట్ మనకి ఇది కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా ఇక్కడ ఒక కట్ సెట్ పెట్టుకోవాలి. ఓకేనా. హ్యాండ్ అయిపోయిందండి. షేప్ పట్టి తీసుకున్నామా. షేప్ పట్టండి. ఉక్సులు పట్టి తీసుకోవాలి మనం. ఉక్సులు పట్టి సైడ్ పెట్టుకుంటే కింద కొంచెం మనం ఖర్చుకి అంటే జాయింట్ వేసినప్పుడు కుట్లోకి వెళ్ళిపోద్ది. ఇది ఖర్చుకి తీసుకోవాలి. ఇక్కడ చూసారా ఎంత లూజ్ ఉందో ఎంతవరకు ఇది తీసుకోవాలి. అది ఇది మాత్రం ముందు మాత్రం కొంచెం ఖర్చు వదిలి పెట్టుకొని తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా షేప్ పట్టి, ఇంతవరకే పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టేసామా. తర్వాత వచ్చేసి ఇది ఇట్లా కదలకుండా పెట్టుకొని ఎప్పుడైనా కుట్టుకునేటప్పుడు జాకెట్ పెట్టినప్పుడు నీ చెయ్యి మాత్రం ఏళ్ళు జాకెట్ మీదే ఉంచుకోవాలి. జాకెట్ అటు తిప్పుకున్నా ఇటు తిప్పుకున్నా జాకెట్ నువ్వు కొలత ఎక్కడికి పెట్టావో అక్కడికి పెట్టుకోవాలి. జాకెట్ కదులుతుంటుంది కానీ నీ ఏళ్ళు కదలకూడదు. అర్థమైందా. చూసారా. ఇప్పుడు ఇది ఇట్లా మనం స్ట్రైట్గా గీత గీసుకోవాలి. ఇది వచ్చేసి ముందు భాగంకి కొంచెం డాట్ పెట్టుకోండి. ఇప్పుడు చూసారండి, ఇది వచ్చి వెనుక భాగం, ఇది వచ్చి ముందు భాగం, ఇది వచ్చేసి షేప్ పట్టి ఇట్లా వస్తుంది. ఇది హ్యాండ్ అండి. ఇది వెనక నెక్కు, ఇది హ్యాండ్ అండి. ఇట్లా వచ్చేస్తుంది. వచ్చిందా, అర్థమైందా? నేను ఇట్లా పేపర్ మీద ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఏ వీడియో చూసినా డైరెక్ట్గా పేపర్ క్లాత్ మీద పెట్టేస్తున్నారండి. ఒకవేళ మనకి పొరపాటున ఏదైనా జరిగిందనుకో, తప్పు జరిగిందే అనుకో,
అది మనం మళ్ళీ దాన్ని తీసుకోలేము. ఇదే పేపర్ మీద అనుకో, పేపర్ కట్ చేసుకునేటప్పుడు అర్థమైపోద్ది. పేపర్ కట్ చేసిన తర్వాత అది రాలేదన్నా వేరే పేపర్ చేసుకోవచ్చు. అందుకని నేను పేపర్ కటింగ్ చేస్తున్నాను. నేను నేర్చుకుంది అది పేపర్ కటింగ్ మీకు నేర్పిస్తున్నాను. ఇప్పుడు మనం ఎంత కట్ చేసాం కదండి, ఈ పేపర్ని ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టి అన్నీ మొత్తం ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇట్లా చుట్టి పెట్టుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా ఉంటుంది. ఎన్ని జాకెట్లు అయినా కానీ ఇట్లా కట్ చేసుకోవచ్చు. నేను ఇది పేపర్ కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో పేపర్ని పెట్టి క్లాత్ ఎట్లా కట్ చేసుకోవాలో నేను చెప్తాను.